ఖాళీ ఉన్నది అక్కడ నేను ఎవరైనా విగ్రహం తీసేసి పెట్టినా వాళ్ళ ప్రభుత్వం వస్తే కూల్చేస్తా ఉంటారు. రమ్మని వాళ్ళ ప్రభుత్వం రాదు కాబట్టి అట్లా అంటారు ఎవడైనా. మా తాత ఉంటేస్తే మంచిగా మా తాత మళ్ళీ ఒకసారి అట్లా నడుస్తుంది. ఇప్పుడు మాటల కింద కోటలు దాడతాయి. ఇప్పుడు మేము అక్కడ విగ్రహం దిగలే, ఎవరిని బాధ పెట్టలే. కేటీఆర్ బాధ కలిగి ఉంటే దిగమింగుకో, ప్రజలు ఓడగొట్టారు తప్పది. మేము ఓడగొట్టినప్పుడు మాకు కూడా బాధ కలిగింది. మేము దిగమింగుకున్నాం 10 సంవత్సరాల ప్రతిపక్షంలో. ఏది పడితే అది మాట్లాడలే, బాధ్యత వ్యవహరించడం. మీరు కూడా బాధ్యత గల ప్రతిపక్షంగా వ్యవహరించు. రాగానే కూలగొడతా అంటే ఇటువంటి మాటలు ఇంకా అహంకారం తగ్గలే అనేటువంటి దాని పార్లమెంట్లో 0 సీట్లు ఇచ్చారు. ఇంకా తగ్గకపోతే ఎవరు ఏం చేయాలి? మహిళల పట్ల మాట్లాడుతున్న అసహన మాటలు చూస్తూ ఉన్నాం. విగ్రహాలు కూలగొడతానని మాట్లాడుతున్నాం. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని టచ్ చేసే ధైర్యం ఉంటుందా ఎవరికన్నా? కాంగ్రెస్ అధికారం లేకపోతే కూడా, ఒకవేళ అధికారం లేకపోతే కూడా ఈ రాజీవ్ గాంధీ కొరకు దేశం కొరకు ప్రాణం చేసి ఏనా అవినీతి ఆరోపణలు జైలు ఉన్నాడా? వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ప్రాణం పోయింది, ముక్క దొరకలే, కనీసం అమానత్వం కూడా లేకుండా ఆ విగ్రహం పట్ల మాట్లాడుతా ఉన్నాం. ఒళ్ళు అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతా ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడితే నడవదు. అది రాజీవ్ గాంధీ విగ్రహం, మా నాయకుడి విగ్రహం. ఈ దేశంను 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి 18 సంవత్సరాలకే యువతకు ఓటు ఇచ్చిన నాయకుడు. ఈరోజు మనం వాడుతున్నటువంటి సెల్ ఫోన్, కంప్యూటర్తో సహా దేశంలో అత్యున్నతమైనటువంటి ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు. ఇలా అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అంటే రాజీవ్ గాంధీ గారు ఇచ్చినటువంటి ఒక దేన్, ఆయన ఇచ్చినటువంటి భిక్ష దయచేసి మర్చిపోతారని కోరుతా ఉన్నాం. వాస్తవంగా ఇలా చేయాల్సి ఉండే మా నాయకురాలకు సోనియా గాంధీ గారి రావడంలో కొంచెం అస్వస్థత, తన వయసు దృష్ట్యా త్వరలోనే అట్టహాసంగా చాలా పెద్ద ఎత్తున రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ చేస్తాం. రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సెక్రటరియట్ ముంగడ చేస్తాం. విగ్రహం ఇప్పటికే నెలకొల్పబడ్డది. నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ పనులను స్వయంగా పర్యవేక్షించిన సంబంధిత వాళ్ళందరితో అక్కడ మొత్తంగా పని పూర్తయి ఉంది. బరాబర్గా, మళ్ళీ చెప్తాను, బరాబర్గా సెక్రటరియట్ ముందర రాజీవ్ గాంధీ విగ్రహ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరుగుతుంది.